అయితే మనకి డ్రైవ్ ఉందన్నమాట. చూద్దాం ఎలా అవుతుందో ఈరోజు. ఇంటర్వ్యూ కొట్టేద్దామనా, జాబ్ కొట్టేద్దామనా? ఏమో తను జాబ్ కొట్టేద్దామనా? కొట్టేసేమో, నీకంటే ఎక్కువనా? జాబ్ కొట్టేసేమో, కొట్టేసి ఫార్మల్ మామా. జీటీ రైడర్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడే ఫోన్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇగో నా ఫోన్ ఆండ్రాయిడ్, ఇందులో క్లారిటీ రావట్లేదు. సో బాయ్, ఎక్స్చేంజ్ బాయ్. ఈ ఫోన్ తీసుకో బాయ్. మీ ఫోన్ నాకు ఇచ్చేసారు ఒకరు రెంట్. రిచ్ కిడ్ బాయ్. దిస్ పిలోస్ మూవింగ్ ఫార్వర్డ్. కకృతి పిలోస్ ఎంపైర్ డ్రైవ్ అనేసరికి ఫుల్ స్ట్రెంత్ అయితే వచ్చేసింది ఈ రోజు కాలేజ్కి, అందుకే ఇలా ఉంది. కాలేజ్ గుట్ట మీద ఉంటా అనమాట. సో వ్యూ చూడండి ఎలా ఉంటుందో. Just 2 kids are over. That's nice. సో ఇప్పుడు మన డ్రైవ్ ఏంటి మా? ఏ కంపెనీ ఎక్కడ మా? అది బెంగళూరు ఉంటుంది. ఓకే, 15,000 ఏమో. ఇంటర్న్షిప్ ఏంటి మా? అది ఇంటర్వ్యూ ఓకే, 10,000 ఇన్సెంటివ్స్ 15K ఏంటి మా? శాలరీ ఎంత మా? శాలరీ తర్వాత 6 months. 2 hours అయితే మాకు సెషన్స్ అయితే తీసుకున్నారు. అంటే ఇంట్రడక్షన్ అండ్ కంపెనీ డీటెయిల్స్, రిక్రూటింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఫేస్ టు ఫేస్ రౌండ్స్ అయితే ఉంటాయని చెప్పేసి బ్యాచ్ వైజ్గా డివైడ్ చేశారు. ఇంటర్వ్యూ ఏమైంది బాయ్? ఇదేమైంది బాయ్? సక్సెస్ అవుతా బాయ్? వచ్చేసిందట. సో సక్సెస్ఫుల్ గా ఇంటర్వ్యూ అయితే పోయింది. గ్రూప్ డిస్కషన్ ఉండే, గ్రూప్ డిస్కషన్ లో పోయింది. మనమైతే చెప్పినాం, బట్ ఏమైంది మనకు కూడా తెలియదు. మనకంటే మనం పోవాలి చెప్పారు. సెలెక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. నేను కూడా కంప్లీటెడ్. దిస్ అండ్ మీ నాట్ సెలెక్టెడ్. బోత్ నాట్ సెలెక్టెడ్. దిస్ బై సెలెక్టెడ్. సారీ, ఫర్వర్డ్. వీడియో తీద్దామని ఏమనుకున్నా అంటే డ్రైవ్ గురించి తీద్దామనుకున్నా. ఆల్రెడీ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనం బైక్ మీద వచ్చాం కదా, అందుకని హెయిర్ కొంచెం అలా ఇలా ఉంది. ఏమనుకోకండి. ఈరోజు ఇచ్చిన కంపెనీ నేమ్ వచ్చేసి స్మార్ట్ ఈడీ అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఒక స్మార్ట్ లెర్నింగ్ కోర్సెస్ సేల్స్ దాని మీద అనమాట. రోల్ వచ్చేసి కెరియర్ అంబాసిడర్ అండ్ కెరియర్ అడ్వైజర్ గురించి. శాలరీ వచ్చేసి 17K to 17K. అండ్ ఇన్సెంటివ్స్ 10K ఇస్తా అన్నారు. అండ్ ఈరోజు 2 rounds అయితే కండక్ట్ చేశారు. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. సో ఇది హైదరాబాద్ ఉంటే బాగుండేది. బెంగళూరులో ఉంది ఆఫీస్. అక్కడి నుంచి మనం వర్క్ చేయాలి. సేల్స్ అనమాట. సో ఇదంతా పక్కన పెట్టేసి ఒకసారి మన జీటీ గురించే నిరూపిద్దాం. జీటీ గురించి సో చూడండి. జీటీ ఇది అనమాట. జీటీ 650, సారీ ఇంటర్సెప్టర్ 650. సేమ్ జీటీ లెక్కన ఉంటుంది. సేమ్ హ్యాండిల్ ఒకటి డిఫరెంట్. సో దీనికి ఎగ్జాస్ట్ ఉంది, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఫుల్లీ మోడిఫైడ్ జీటీ 6 ఇంటర్సెప్టర్ 650.
సో జీటీ అని వస్తుంది, అలవాటు అయిపోయింది. మన దగ్గర జీటీ కూడా ఉంది, ఇది వాళ్ళ అన్నది. 2 క్లిప్స్ అయితే తీసుకున్నాం, చూడండి మీరు కూడా జీటీ స్టైల్. 2 సేమే, జీటీ ఇంటర్సెప్టర్ సేమ్ మోడల్. హ్యాండిల్ ఒక డిఫరెంట్ ఉంటుంది. జీటీకి ఏమో కొంచెం డౌన్ ఉంటుంది, ఇది కొంచెం హైట్ ఉంటుంది ఇంటర్సెప్టర్కి. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎగ్జాస్టెడ్. సో గాయ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో వస్తున్నాం. ఉంటా, బాయ్, పీస్.